అందరికీ వెల్కమ్ బ్యాక్ అండి. సో గత లాస్ట్ వీడియోలో వచ్చేసి మనం స్టాంప్స్ టాపిక్లో ఫిలాటలీ గురించి తెలుసుకోవడం జరిగింది. సో అంతటితోటి స్టాంప్స్ టాపిక్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పిఓ గైడ్ పార్ట్ 1లో మనం చదివేటప్పుడు స్టాంప్స్ గురించి అయితే డిస్కస్ చేయడం జరగదు ఇంకా. సో అప్పుడు చెప్పేటప్పుడు వచ్చేసి ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఎప్పుడైనా కామెంట్స్లో చేయండి, ఐ విల్ గివ్ రిప్లై ఖచ్చితంగా. సరే, ఈ వీడియోలో వచ్చేసి మనం నెక్స్ట్ వచ్చేసి మెయిల్స్ అండ్ బ్యాంకింగ్ రెమిటెన్స్ ఆ టాపిక్స్లో ఉన్నటువంటి వాటిలో మెయిల్స్ గురించి ఇప్పుడు మన బ్యాంకింగ్ గురించి తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మెయిల్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోలో వచ్చేసి మెయిల్స్ అంటే ఏంటి, జనరల్గా మీకు అందరికీ తెలిసిన విషయమే. జనరల్గా ఇప్పటికీ చాలా మందిలో కూడా జనాల్లో అసలు పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్లు విత్డ్రాయల్ చేసుకునేటటువంటి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయో లేవో అనేది చాలామందికి తెలియదు. బట్ మెయిల్స్ అయితే ప్రతి ఒక్కరికి కూడా పోస్ట్ ఆఫీస్ అంటే లెటర్లు ఉత్తరాలు అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికి కూడా మెయిల్స్, పోస్ట్ ఆఫీస్ అంటే ఉత్తరాలు, లెటర్స్ అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అనమాట. సరే, ఈ మెయిల్స్లో మనం తెలుసుకునే పోయే విషయాలు ఏంటి? జనరల్గా మనం లెటర్ల గురించి టాపిక్స్ వచ్చినప్పుడు ఏం తెలుసుకుంటాం? ఉత్తరాలు, అదే లెటర్లు రాసటం, పార్సిల్ పంపించడం అంట, రిజిస్టర్ పోస్ట్ అంట, స్పీడ్ పోస్ట్ అంట, ఇట్లాంటివి రకరకాలుగా తెలుసుకుంటూ ఉంటాం. అవునా? సో ఇక్కడ కూడా మనం మెయిల్స్లో ఏం తెలుసుకోబోతున్నాం? సో మెయిల్స్లో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఒక డొమెస్టిక్ అండ్ ట్రెడిషనల్ ప్రొడక్ట్స్ అనేటువంటి ఒక టాపిక్ ఒకటి, తర్వాత ప్రీమియం సర్వీస్ అని ఒకటి, తర్వాత రీటైల్ సర్వీసెస్ అని ఒకటి, తర్వాత ఇంటర్నేషనల్ మెయిల్స్ అని. సో మెయిల్స్ గురించి ఇన్ని రకరకాల టాపిక్స్ అనేవి ఉండడం జరిగిందనమాట. సరే, ఈ వీడియోలో వచ్చేసి మనం ఏం తెలుసుకుంటున్నాం? డొమెస్టిక్ అండ్ ట్రెడిషనల్ ప్రొడక్ట్స్ అనేవి కొన్ని ఉన్నాయి. సో అవి ఏంటివి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? సరే, ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఎందుకు నేను ఆల్రెడీ బోర్డు మీద రాయడం జరిగిందంటే, జనరల్గా ఇప్పుడు వచ్చేసి మనకు యాక్చువల్గా ఆగస్ట్ 25 ఎగ్జామ్ ఉంది. అవునా? సో నేను ఇన్ కేస్ మనకి ఎటువంటి స్క్రీన్లు కానీ ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి ఒక స్క్రీన్లు కానీ అట్లాంటివి అయితే లేవు మన దగ్గర. బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇన్నాళ్ళు క్లాసులు అయితే చెప్తున్నాను. సో ఈ మెయిల్స్ టాపిక్ వచ్చేసి మెయిల్స్ టాపిక్ కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టాపిక్స్ అనమాట. సో నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఒక్కొక్కటి చెప్పుకుంటూ రాసుకుంటూ పోతే మాత్రం చాలా టైం తీసుకుంటుంది అనమాట. సో ఆ టైంని మనం రిడ్యూస్ చేయడానికి, ఎందుకంటే మెయిల్స్ టాపిక్ అంతా ఎలా ఉంటుందంటే జస్ట్ మనం ఆ వాల్యూస్ కానీ, ఆ ఫిగర్స్ కానీ, ఆ నెంబర్స్ కానీ మనం చెప్తే మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరమే ఎక్కువ ఉంటుంది మెయిల్స్లో అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? జనరల్గా వేరే టాపిక్స్ అయితే మనం ఇప్పుడు బ్యాంకింగ్కి సంబంధించి మనం జస్ట్ మనకు రూల్స్ అనేది చెప్పుకుంటూ పోవచ్చు ఎంతైనా కానీ. బట్ ఇక్కడ ఏంటంటే ఒక్కో మెయిల్స్కి సంబంధించి దాని వెయిట్ గురించి కావచ్చు, ఒక టారిఫ్ అంటే ఛార్జెస్ గురించి కావచ్చు, దాని కండిషన్స్ గురించి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే చాలా టైం తీసుకునే అవకాశం ఉంది. అందుకే ఆల్రెడీ నేను బోర్డు మీద రాసి జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవన్నీ కూడా మీరు ఇక్కడ బోర్డు మీద కనపడకపోతే నేను చెప్పేటప్పుడు వీడియో ఒకసారి స్టాప్ చేసినా నోట్ చేసుకోండి. ఓకేనా? సరే, వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. జనరల్గా మెయిల్స్ వచ్చేసి ట్రెడిషనల్ ఆర్ డొమెస్టిక్ ప్రోడక్ట్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇవి ఏంటివి? జనరల్గా మీకు అందరికీ తెలిసిన విషయమే. పోస్ట్ కార్డ్స్ అనేది ఒకటి, అవునా? లెటర్స్ అనేది ఒకటి, తర్వాత ఇన్లాండ్ కార్డ్స్ అంటే లెటర్ కార్డ్స్ అంటారు వాటిని. ఫస్ట్ వచ్చేసి లెటర్స్ అనేది గుర్తుపెట్టుకోండి, తర్వాత లెటర్ కార్డ్స్, తర్వాత పోస్ట్ కార్డ్స్, తర్వాత వచ్చేసి బుక్ ప్యాకెట్స్ అని ఉన్నాయి, తర్వాత బుక్ ప్యాకెట్స్ కంటైనింగ్ ప్రింటెడ్ బుక్స్ అని ఒకటి, తర్వాత బుక్ ప్యాకెట్స్ కంటైనింగ్ పీరియాడికల్స్ అని ఒకటి, తర్వాత బ్లైండ్ లిటరేచర్ ప్యాకెట్స్ అని ఒకటి, తర్వాత రిజిస్టర్ న్యూస్ పేపర్స్ అనేది ఒకటి, తర్వాత శాంపుల్ అండ్ శాచర్ ప్యాకెట్స్ అని ఒకటి, తర్వాత పార్సిల్స్ ఒకటి. సో ఇవన్నీ కూడా మనకు ఈ డొమెస్టిక్ ఆర్ ట్రెడిషనల్ ప్రొడక్ట్స్లో వస్తాయన్నమాట. ఓకేనా? ఫస్ట్ వన్స్ అగైన్, సో లెటర్స్ ఒకటి, తర్వాత ఇన్లాండ్ కార్డ్స్, లెటర్ కార్డ్స్ అంటే ఇన్లాండ్ కార్డ్స్ అంటారు. ఓకేనా? తర్వాత వచ్చేసి పోస్ట్ కార్డ్స్ ఒకటి, తర్వాత వచ్చేసి బుక్ ప్యాకెట్స్ ఒకటి, తర్వాత బుక్ ప్యాకెట్స్ కంటైనింగ్ ప్రింటెడ్ బుక్స్ ఒకటి, తర్వాత బుక్ ప్యాకెట్స్ కంటైనింగ్ పీరియాడికల్స్ ఒకటి, తర్వాత నెక్స్ట్ వచ్చేసి సో బుక్ ప్యాకెట్ కంటైనింగ్ పీరియాడికల్స్ ఒకటి, తర్వాత వచ్చేసి 7th నెంబర్ బ్లైండ్ లిటరేచర్ ప్యాకెట్స్ ఒకటి, తర్వాత రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ ఒకటి, తర్వాత శాంపుల్ అండ్ ప్యాటర్న్ ప్యాకెట్స్ ఒకటి, తర్వాత పార్సిల్స్ ఒకటి. ఓకేనా? ఇవి జస్ట్ ఫస్ట్ టైం ఇవన్నీ ఎవరైనా కొత్తగా వినేటట్టయితే 1-2 సార్లు వినండి, నోట్ చేసుకోండి. బట్ ఏది కూడా లైన్స్ అనేవి నేను చెప్పే పాయింట్స్ అనేవి ఏవి కూడా మిస్ చేసుకోవద్దు. ఒకసారి వీడియో కానీ స్టాప్ చేసి ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ఓకేనా? సరే, ఫస్ట్ లెటర్స్కి వచ్చేద్దాం ఫ్రెండ్స్. లెటర్స్ అంటే ఏంటి? జనరల్గా మన దగ్గర ఏదైనా ఎన్వలప్ కవర్లో తీసుకున్న సార్ లెటర్ పోస్ట్ చేయాలంటారు. అది ఆర్డర్ పోస్ట్ కావచ్చు, రిజిస్టర్ పోస్ట్ కావచ్చు, స్పీడ్ పోస్ట్ కావచ్చు, ఏదైనా కానీ. బట్ అటువంటి వాటిని ఏమంటారు? మనం లెటర్స్ అంటాం. వీటిల్లో వచ్చేసి ఏవైతే ఇందాక మనం చెప్పుకున్నాం వాటిలో లెటర్స్, ఇన్లాండ్ కార్డ్స్,
తర్వాత పోస్ట్ కార్డ్స్. ఈ మూడింటిని వచ్చేసి ఫస్ట్ క్లాస్ మెయిల్స్ అంటారనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత రిమైనింగ్ అన్నీ కూడా సెకండ్ క్లాస్ మెయిల్స్ కిందకి వస్తాయి. సో ఫస్ట్ క్లాస్ మెయిల్స్ అంటే ఏంటి, లెటర్స్ ఒకటి, లెటర్ కార్డ్స్ ఒకటి, లెటర్ కార్డ్స్ అన్నా ఇన్లైన్ లెటర్ కార్డ్ అన్నా ఒకటి అని గుర్తుపెట్టుకోండి. తర్వాత పోస్ట్ కార్డ్స్ ఒకటి. ఈ మూడు కూడా ఫస్ట్ క్లాస్ మెయిల్స్లోకి వస్తాయి. తర్వాత మిగతావన్నీ కూడా సెకండ్ క్లాస్ మెయిల్స్ అంటారు. ఓకేనా, ఫస్ట్ క్లాస్ మెయిల్స్ అండ్ సెకండ్ క్లాస్ మెయిల్స్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఫస్ట్ క్లాస్ మెయిల్స్కి ఎయిర్ సర్చార్జ్ అనేది ఉండదు. అంటే ఎయిర్ ద్వారా లెటర్స్ ట్రాన్స్మిట్ అయినట్టయితే వాటిని డిస్పాచ్ అనేది వాటిని ఎయిర్ ద్వారా ఎయిర్ సర్చార్జ్ అనేది ఛార్జ్ చేస్తారు కదా. సో ఈ ఫస్ట్ క్లాస్ మెయిల్స్కి ఎయిర్ సర్చార్జ్ అనేది ఉండదు అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత సెకండ్ క్లాస్ మెయిల్స్ అనేవి కూడా ఎయిర్ సర్చార్జ్ ఉంటుంది. తర్వాత ఎయిర్ సర్చార్జ్ కాస్ట్ ఎంత ఉంటుందంటే దాని ప్రైస్ ఎంత, దాని టారిఫ్ ఎంత అంటే ఫస్ట్ 50 గ్రాములకు వచ్చేసి నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ 50 గ్రాములకు వచ్చేసి ₹2 ఇక్కడ రాస్తున్నాను. సో ఫస్ట్ 50 గ్రాములకు వచ్చేసి ₹2. తర్వాత ఎవ్రీ 50 గ్రామ్స్కి వచ్చేసి ₹1. ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి నేను 150 గ్రామ్స్కి ఎంత అని అడుగుతున్నా. సో 150 గ్రామ్స్కి ఎయిర్ సర్చార్జ్ ఎంత, సో 160 తీసుకుందాం. ఓకేనా, సో 160 గ్రామ్స్కి తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 160 గ్రామ్స్ అంటే ఎవ్రీ 50 గ్రామ్స్ అనేది ఒక పోర్షన్ అనుకున్నాం, ఒక పోర్షనో ఫ్రాక్షనో ఏదో. ఓకేనా, ఫస్ట్ 50 గ్రామ్స్ ₹2 అంటే ఇక్కడ 160 అంటే మనం 200కి వస్తుంది. 50 50 50 50 4 పార్ట్స్ కదా. సో ఫస్ట్ 50 గ్రామ్స్కి వచ్చి ₹2 అంటే 2 ప్లస్ నెక్స్ట్ 3 50s ఉన్నాయి అంటే 1 + 1 + 1 2 ప్లస్ ఫస్ట్ 50 గ్రామ్స్కి ₹1, నెక్స్ట్ 50 + 50 + 50 టోటల్ వచ్చేసి ₹5 అవుతుంది. ఎయిర్ సర్చార్జ్ వచ్చేసి ₹5. ఆ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి ఎయిర్ సర్చార్జ్ అనేది. ఓకేనా, తర్వాత లెటర్స్లో వచ్చేసి దాని ఛార్జెస్ ఏది ఉండదు. ఫస్ట్ ఎవరీ 20 గ్రామ్స్కి ఒక ఆర్డినరీ లెటర్ వచ్చింది అనుకున్నాం. ఆ లెటర్ వచ్చేసి మనం ఏ విధంగా ఛార్జ్ చేయాలి, రిజిస్ట్రేషన్ స్పీడ్ పోస్ట్ అనేది తర్వాత తెలుసుకుందాం. ఓకేనా, ఫస్ట్ వచ్చేసి ఒక ఆర్డినరీ పోస్ట్ లాగా లెటర్ వచ్చిందని అనుకున్నాం. 20 గ్రాములకు ప్రతి 20 గ్రాములకి ₹5 పోస్టేజ్ కలెక్ట్ చేయాలి. ప్రతి 20 గ్రాములకు కూడా ₹5. ఫర్ ఎగ్జాంపుల్ 30 గ్రామ్స్ ఉందనుకున్నాం. 30 గ్రామ్స్ అనుకుంటే 20 + 20 40కి వేసుకోవాలి. ఓకేనా, సో ఫస్ట్ 30 గ్రామ్స్ 20 పైన ఉంది కాబట్టి 20 + 20 2 పార్ట్స్ అనమాట. 5 + 5 ₹10 పోస్టేజ్ అవుతుంది. ఒకవేళ 70 గ్రామ్స్ ఉంటే 4 20s కదా, మొత్తం 420 + 20 + 20 + 10 అయినా 70 అయినా 10 20కి వేసుకోవాలి. ఓకేనా, సో టోటల్ వచ్చేసి 5 + 5 + 5 + 5 టోటల్ 70 గ్రామ్స్ ఉన్నటువంటి లెటర్కు ఈచ్ 20 గ్రామ్స్కు ₹5 కాబట్టి 70 గ్రామ్స్ ఉన్న లెటర్కు ₹20 పోస్టేజ్ చెల్లించాలనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, తర్వాత దీని లెటర్స్ వచ్చేసి డైమెన్షన్స్, దాని కొలతలను బట్టి, దాని పరిమాణాన్ని బట్టి, దాని డైమెన్షన్స్, దాని డయామీటర్ను బట్టి, దాని లెంత్ను బట్టి మనం ఒక లిమిట్ అనేది సెట్ చేయడం. మినిమం లిమిట్ ఎంత, మ్యాక్సిమం లిమిట్ ఎంత, దాన్ని బట్టి అనేది సెట్ చేయడం జరిగింది. ఓకేనా, ఇక్కడ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, రోల్ ఫార్మ్స్ అంటే రౌండ్గా ఉంటాయి కదా. రౌండ్గా ఉన్నటువంటి లెటర్స్ తీసుకొని వస్తే కన్నా మినిమం వచ్చేసి సింగిల్ డైమెన్షన్ ఆ సింగిల్ డయామీటర్ అని ఇస్తవచ్చు. కొన్ని బుక్స్లో వచ్చేసి సింగిల్ డైమెన్షన్ అని ఉంది, అంటే ఒకే పరిమాణం. సింగిల్ డయామీటర్ అంటే ఒకే వ్యాసము. మీరు ఎప్పుడైనా క్వశ్చన్స్ చదివేటప్పుడు తెలుగులో చదవండి, ఇంగ్లీష్లో చదవండి, మీకు అర్థమైపోతుంది. ఓకే, తెలుగులో ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఇంగ్లీష్లో చదవండి, ఇంగ్లీష్లో అర్థం కాకపోతే తెలుగులో చదవండి. ఓకేనా, ఇది సింగిల్ డైమెన్షన్ అంటే ఒకే పరిమాణంలో ఉండే ఫస్ట్ నుంచి లాస్ట్ ఒకే పరిమాణం రౌండ్గా ఉన్నటువంటి ఆర్టికల్స్కి వచ్చేసి ఇంకొన్ని బుక్స్లో సింగిల్ డయామీటర్ అని ఇచ్చారు, అంటే ఒకే వ్యాసం. సింగిల్ డైమెన్షన్ అంటే ఒకే పరిమాణం, రెండో సేమ్ అనుకోండి. ఓకేనా, సో సింగిల్ డైమెన్షన్ ఉన్నటువంటి ఆర్టికల్ లెటర్కి వచ్చేసి మినిమం వచ్చేసి 10 సెంటీమీటర్స్, మ్యాక్సిమం వచ్చేసి 80 సెంటీమీటర్స్. తర్వాత లెంత్ ప్లస్ ట్వైస్ డయామీటర్. కొన్ని ఆర్టికల్స్ ఎలా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్కు ఇది రౌండ్గా ఉంది అనుకున్నాం, ఇది రౌండ్గా ఉంది అవునా, ఇది రౌండ్గా ఉంది, ఇదంతా వచ్చేసి లెంత్, ఇదంతా లెంత్. ఇక్కడ వచ్చేసి ఇది ఒక డయామీటర్, నెక్స్ట్ ఇది ఒక డయామీటర్. సో 2 సైడ్స్ డయామీటర్, లెంత్ ప్లస్ డయామీటర్, లెంత్ ప్లస్ ట్వైస్ డయామీటర్. ఇది లెంత్, ఇది ఒక డయామీటర్, ఇది ఒక డయామీటర్. రౌండ్గా ఉంది కదా, అక్కడ డయామీటర్ అని క్యాలిక్యులేట్ చేస్తారు. ఇది ఒక లెంత్ ప్లస్ ట్వైస్ డయామీటర్, 2 డయామీటర్లు ఉన్నాయి అవునా. సో లెంత్ ప్లస్ ట్వైస్ డయామీటర్ తీసుకుంటే కన్నా మినిమం వచ్చేసి 17 సెంటీమీటర్స్ ఉండాలి, మ్యాక్సిమం వచ్చేసి 100 సెంటీమీటర్స్ వరకు ఉండొచ్చు. ఓకేనా, తర్వాత వచ్చి అదర్ దాన్ రోల్ అంటే రౌండ్గా కాకుండా వేరే విధంగా, అంటే ఒక స్క్వేర్ టైప్లో కావచ్చు, ఈ రకంగా ఏ విధంగా ఒకవేళ లెటర్స్ ఉంటే కన్నా అటువంటి వాటిని వచ్చి సింగిల్ డైమెన్షన్ ఉంటే కన్నా 14 × 9, 14 ఇట్లా 14 ఇట్లా 9 అట్లా అనమాట. ఓకేనా, తర్వాత మ్యాక్సిమం వచ్చేసి 60 సెంటీమీటర్స్ వరకు ఉండొచ్చు. తర్వాత లెంత్ ప్లస్ బ్రెడ్త్ ప్లస్ ఈ హైట్,
LBH అంటారు కదా, లెంత్ ప్లస్ బ్రెడ్త్ ప్లస్ హైట్ అంటారు కదా, అట్లా ఆ మూడింటికి కలిస్తే కదా 14 × 9 14 × 9 ఉండాలి. మ్యాక్సిమం వచ్చేసి 90 సెంటీమీటర్స్. ఓకేనా, మ్యాక్సిమం వచ్చేసి 90 సెంటీమీటర్స్. ఒకవేళ దాని మందం వచ్చేసి లెటర్ యొక్క మందం ఎంత ఉందంటే 0+08 mm 0.08 మిల్లీమీటర్. ఒకవేళ మ్యాక్సిమం వచ్చేసి ఎంత ఉండొచ్చు అంటే 0.18 mm 0.18 mm అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఐఎల్సీలు వచ్చేసి ఐఎల్సీ నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఐఎల్సీ అంటే ఇన్లాండ్ లెటర్ కార్డ్స్ అంటారు. ఓకే, ఇన్లాండ్ లెటర్ కార్డ్స్. సో ఇన్లాండ్ లెటర్ కార్డ్స్ అంటే మీరు ఐఎల్సీ ఇన్లాండ్ లెటర్ కార్డ్స్ అని ఉంటాయి. దాని కాస్ట్ వచ్చేసి 2.5 రూపీ అనమాట. 2.5 రూపీ. రిప్లై ఐఎల్సీ అని కూడా ఉంటుంది. అంటే మనం ఎవరికైనా ఒకటి పంపిస్తే అక్కడ నుంచి మనకి రిప్లై రావడానికి దాన్ని రిప్లై ఐఎల్సీగా యూజ్ చేస్తారు. దాని కాస్ట్ ఎంత అంటే 6 రూపీస్ అనమాట. సో ఐఎల్సీ యొక్క మ్యాక్సిమం వెయిట్ ఏంటంటే 5 grams వరకు ఉండొచ్చు. దీన్ని ఐఎల్సీలో మామూలుగా జనరల్గా మన డిపార్ట్మెంట్ ద్వారానే కాకుండా ప్రైవేట్ వాళ్ళు కూడా ముద్రించవచ్చు. ప్రైవేట్ వాళ్ళు కూడా ఐఎల్సీలో ఈ కొలతల ప్రకారం ఏవైతే ఉన్నాయో మెజర్మెంట్స్ దాని ప్రకారం ప్రింట్ చేయొచ్చు. బట్ అయితే మాత్రం పోస్టేజ్ స్టాంప్స్ అనేది అదనంగా అంటించాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, 2.5 రూపీ కదా, 2.5 రూపీస్ పోస్టేజ్ స్టాంప్స్ ఆ కవర్ మీద మనం అంటించాల్సి ఉంటుంది. ఓకేనా, తర్వాత ఓకే ఇప్పుడు వచ్చేసి ఈ ఐఎల్సీలకు వచ్చేసి మెజర్మెంట్స్ చూద్దాం. మెజర్మెంట్స్ వచ్చేసి అన్ఫోల్డెడ్ ఐఎల్సీ. అన్ఫోల్డెడ్ అంటే మడత పెట్టండి, మడవనిది మడిచిన తర్వాత మడిచిన ఐఎల్సీ అంటే ఫోల్డ్ చేయకుంటే అన్ఫోల్డెడ్. ఫోల్డ్ చేయకుంటే దాని యొక్క కొలతలు ఏ విధంగా ఉంటాయి 28.2 × 18.2 సెంటీమీటర్స్ 28.2 సెంటీమీటర్స్. ఇట్లా వచ్చేసి లెంత్ పొడవు వెడల్పు అంటారు కదా అది అనుకోండి. ఓకేనా, 28.2 × 18.2 సెంటీమీటర్స్. మినిమం మ్యాక్సిమం వచ్చేసి 30 × 21 సెంటీమీటర్స్ 30 × 21 పొడవు వెడల్పు 30 × 21 సెంటీమీటర్స్ అని. ఓకేనా, నెక్స్ట్ ఫోల్డెడ్ ఐఎల్సీ అంటే ఐఎల్సీని మడత పెడతాం కదా, గమ్మేసేసి మడత పెడతాం. ఆ మడత పెట్టిన తర్వాత ఎంత ఉండాలి 15.2 15 అనేది పొడవు, వెడల్పు వచ్చేసి 9 సెంటీమీటర్స్ 15.2 × 9 సెంటీమీటర్స్ మినిమం అనమాట. నెక్స్ట్ మ్యాక్సిమం వచ్చేసి 21 × 10 సెంటీమీటర్స్ మ్యాక్సిమం వచ్చేసి 21 × 10 సెంటీమీటర్స్ అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత లెఫ్ట్ రైట్ ఫ్లాప్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా మడత పెట్టుంటాం కదా మనం. ఆ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎంత ఉండాలంటే 1.5 × 10 సెంటీమీటర్స్ 1.5 × 10 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండకూడదు. తర్వాత అప్పర్ ఫ్లాప్ పైన కూడా మనం ఒకటి మడత పెట్టేది ఉంటాయి. ఏఎల్సీ ఇండియన్ లెటర్ కార్డ్ చూసినట్టయితే అక్కడ వచ్చేసి అప్పర్ ఫ్లాప్లో ఎంత ఉండాలంటే 1.5 × 21 సెంటీమీటర్స్ని మించకూడదు. ఇన్ని మెజర్మెంట్స్ అనేది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిందే, దానికి మనం ఏం చేయలేము ఫ్రెండ్స్. ఓకేనా, 1-2 సార్లు మీరు పాయింట్స్ నోట్ చేసుకొని ఖచ్చితంగా పేపర్లో రాసుకొని బుక్లో రాసుకొని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, తర్వాత వచ్చేసి పోస్ట్ కార్డ్స్ అంటే ప్రతి ఒక్కరు తెలిసిన పోస్ట్ కార్డ్స్ అంటే ₹1 పోస్ట్ కార్డ్స్ ఉంటాయి కదా మన దగ్గర. ఆ పోస్ట్ కార్డ్స్ ఉంటాయి. ఆ పోస్ట్ కార్డులు వచ్చేసి దాని యొక్క కాస్ట్ వచ్చేసి ఎంత, పోస్ట్ కార్డ్స్ కాస్ట్ వచ్చేసి ₹1 అంటే 50 పైస్ అంటారు. ఓకే, ₹1 లేదా 50 పైస్ అంటారు. తర్వాత ఈ పోస్ట్ కార్డులో రకరకాల పోస్ట్ కార్డ్, రిప్లై పోస్ట్ కార్డ్ అని ఒకటి ఉంటుంది. అంటే మనం ఎవరికైనా ఏదైనా పోస్ట్ పంపిస్తే అక్కడి నుంచి రిప్లై రావడానికి రిప్లై పోస్ట్ కార్డ్ అంటారు. దాన్ని ఎంత అంటే ₹1. తర్వాత ప్రింటెడ్ పోస్ట్ కార్డ్ అంటే ప్రింటెడ్ పోస్ట్ కార్డ్ యొక్క కాస్ట్ ఎంత అంటే ₹6. తర్వాత కాంపిటీషన్ పోస్ట్ కార్డ్ అంటే కాంపిటీషన్ పోస్ట్ కార్డ్ కాస్ట్ ఎంత అంటే ₹10. ఓకేనా, తర్వాత మేఘదూత్ పోస్ట్ కార్డ్ అని ఉండేది ఒకప్పుడు మనకు. మేఘదూత్ పోస్ట్ కార్డ్ ఏంటంటే పావులా అంటే 25 పైస్ అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ పోస్ట్ కార్డ్ యొక్క మెజర్మెంట్స్ ఎంత అంటే 14 సెంటీమీటర్స్ × 9 సెంటీమీటర్స్ 14 సెంటీమీటర్స్ అంటే పొడవు, ఇట్లా 9 సెంటీమీటర్స్ అంటే వెడల్పు. మ్యాక్సిమం 14 సెంటీమీటర్స్ × 9 సెంటీమీటర్స్ అనేది ఉండొచ్చు అనమాట. ఓకేనా, ఇది పోస్ట్ కార్డ్స్ గురించి. తర్వాత వచ్చేసి మనం బుక్ ప్యాకెట్స్ గురించి తెలుసుకుందాం. బుక్ ప్యాకెట్స్ అంటే కన్నా జనరల్గా మనం ఒక ప్యాకెట్ లాగా ప్యాక్ చేసి దాంట్లో కోసం బుక్స్ కానీ ఇట్లాంటివన్నీ మనం పంపిస్తే దాన్ని బుక్ ప్యాకెట్స్ అంటారు. కొన్ని తర్వాత ఈ బుక్ ప్యాకెట్స్ అని ఎప్పుడైనా కానీ పూర్తిగా మనం క్లోజ్ చేయకూడదు, ఓపెన్గా ఉండాలి. అటు పక్క ఇటు పక్క కవర్ చేసినా ఏదో పక్క ఖచ్చితంగా ఓపెన్గా ఉండాలి అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, తర్వాత బుక్ ప్యాకెట్స్ వచ్చేసి మ్యాక్సిమం వెయిట్ ఎంత అంటే 5 kgs. బుక్ ప్యాకెట్స్కి మ్యాక్సిమం వెయిట్ ఎంత 5 kgs అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత బుక్ ప్యాకెట్స్కి వెయిట్ అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారంటే దాని టారిఫ్ అనే ఛార్జెస్ అనేది ఫస్ట్ 50 గ్రామ్స్కి వచ్చేసి ₹4. ఫస్ట్ 50 గ్రామ్స్ ₹4. తర్వాత ఎవ్రీ 50 గ్రామ్స్కు ₹3. ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి 220 గ్రామ్స్ ఉంది అనుకుంటున్నాను నేను. మనం బుక్ చేయాల్సిన బుక్ ప్యాక్ 220 గ్రామ్స్ 250 గ్రామ్స్కు ఒక ఫ్రాక్షన్ పోర్షన్ అంటారు కదా తీసుకోవాలి. సో 220 అంతేనా మొత్తం ఇక్కడ ఎన్ని 50s ఉన్నట్టు 50 + 50 + 50 + 50 200 + 5 కదా మొత్తం. ఓకేనా, ఫస్ట్ 50 వచ్చేసి ₹4. తర్వాత ఎవ్రీ 50 వచ్చేసి ₹3.
3 ప్లస్ 3 ప్లస్ 3 ప్లస్ 3. సో టోటల్ ఎంత? 16 రూపీస్. ఎంత కలెక్ట్ చేయాలి? 16 రూపీస్. ఓకేనా? అంతే కదా. సో 220 వేసుకున్నాం. మొత్తం 50 ప్లస్ 5 50s వస్తాయి టోటల్. సో ఫస్ట్ 250 వచ్చేసి ఫస్ట్ 50 గ్రామ్స్ 4 రూపీస్. నెక్స్ట్ ఎవ్రీ 50 గ్రామ్స్ కూడా 3 రూపీస్. 3 ప్లస్ 3 ప్లస్ 3 ప్లస్ 3 4 3 7 10 13 16 రూపీస్ ఒక బుక్ ప్యాకెట్కి ఆర్డినరీ పోస్ట్లో కలెక్ట్ చేయాలి. జనరల్గా రిజిస్ట్రేషన్ చేస్తారు. రిజిస్టర్ పోస్ట్కి అయితే కన్నా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అంతా 17 రూపీస్ 17 రూపీస్ యాడ్ చేసుకోవాలి. 17 ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 20 గ్రామ్స్ లెటర్ వచ్చింది అనుకోండి. 20 గ్రామ్స్ లెటర్ ఎంత? 20 గ్రామ్స్ లెటర్ అయితే 5 రూపాయలు కదా, 5 రూపాయలు ప్లస్ రిజిస్టర్ పోస్ట్ అంటే 17 రిజిస్ట్రేషన్ ఛార్జ్ ఎంత? 17 ప్లస్ 25 22 రూపీస్ రిజిస్ట్రేషన్. ఒక రిజిస్టర్ పోస్ట్ బుక్ చేస్తే అట్లా ఏదైనా మనం రిజిస్టర్ పోస్ట్ బుక్ చేస్తే ప్లస్ 17 రూపీస్ యాడ్ చేసుకోవాలి అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తర్వాత ఇప్పుడు వచ్చేసి జనరల్గా మనం రిజిస్టర్ పోస్ట్ బుక్ చేయాలంటే ఆ రిజిస్ట్రేషన్ ప్లస్ పోస్టేజ్ రెండింటికి కలిపి 18% GST కలెక్ట్ చేస్తున్నారు. ఎంత? 18% GST అనేది కలెక్ట్ చేస్తున్నారని గుర్తుపెట్టుకుని మర్చిపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ 18% GST అనేది కలెక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఓకేనా? తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి బుక్ ప్యాకెట్స్లో వచ్చేసి బుక్ ప్యాకెట్స్లో మెజర్మెంట్స్ చూడండి ఒకసారి. సింగిల్ డైమెన్షన్ అంటే అది రోల్ ఫామ్లో ఒకటే విధంగా మొత్తంగా ఉంటాయి కదా, అక్కడ నుంచి ఇక్కడ ఇటు డయామీటర్ లేకుండా మొత్తం రౌండ్గా ఉంటాయి కొన్ని పార్సల్స్. సో అటువంటి పార్సల్స్ సింగిల్ డైమెన్షన్ సింగిల్ డయామీటర్ ఉంటాయి కదా. మినిమం వచ్చేసి 10 సెంటీమీటర్స్, మ్యాక్సిమం వచ్చేసి 80 సెంటీమీటర్స్ 80 సెంటీమీటర్స్ నోట్ చేసుకోండి. తర్వాత లెంత్ ప్లస్ ట్వైస్ డయామీటర్ క్యాలిక్యులేట్ చేసుకుంటే మినిమం 17 సెంటీమీటర్స్ ఉండాలి, మ్యాక్సిమం వచ్చేసి 100 సెంటీమీటర్స్ వరకు ఉండొచ్చు. తర్వాత రోల్స్ కాకుండా జనరల్గా రోల్ కాకుండా ఒక లెంత్ విడ్త్ ఈ విధంగా ఉంటాయి. ఓకేనా? రోల్స్ అంటే రౌండ్గా ఉండేవి కాకుండా జనరల్గా ఒక బాక్స్ టైప్ ఉంటుంది. అటువంటి పార్సల్స్కి అయితే కన్నా అదర్ దాన్ రోల్ ఫామ్స్ అయితే కన్నా 10 into 7 సెంటీమీటర్స్. ఒకవేళ మ్యాక్సిమం వచ్చేసి 60 into 30 into 30 సెంటీమీటర్స్ ఉండొచ్చు. అంటే లెంత్ విడ్త్ అండ్ హైట్ అని ఉంటుంది కదా, అది LBH అంటారు కదా, అదే అనమాట. ఓకే, 60 into 30 into 30 సెంటీమీటర్స్ అనేది మ్యాక్సిమం వెయిట్. సో ఈ వెయిట్ అనేది నోట్ చేసుకోండి. జనరల్గా ఇదే కొలతలే వచ్చేసి మనకు బుక్ ప్యాకెట్స్కి వస్తాయి. తర్వాత బుక్ ప్యాకెట్స్ కంటైనింగ్ ప్రింటెడ్ బుక్స్కి వస్తుంది. తర్వాత బుక్ ప్యాకెట్స్ కంటైనింగ్ పీరియాడికల్స్ కూడా అదే. తర్వాత దీనికి బ్లైండ్ లిటరేచర్ ప్యాకెట్స్ కూడా సేమ్ మెజర్మెంట్స్ అనేవి ఉన్నాయి అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తర్వాత వచ్చేసి బుక్ ప్యాకెట్స్ కంటైనింగ్ ప్రింటెడ్ బుక్స్. ప్రింటెడ్ బుక్స్ అంటే జనరల్గా మనం ప్రింట్ చేసినటువంటి బుక్స్ ఉంటాయి కదా, అటువంటి బుక్స్ మనం పంపిస్తే కన్నా ఎవరికైనా బుక్స్ ప్రింట్ చేసిన కదా అటువంటి బుక్స్ మనం ఎవరికైనా పంపిస్తే కానీ అటువంటి బుక్స్ ఏమంటారంటే ప్రింటెడ్ బుక్సే ఉండాలి. మనం బై హ్యాండ్ రైటింగ్తో రాసినట్టు కానీ ఇట్లాంటివన్నీ అయితే ఉండకూడదు అనమాట. ఓకేనా? ఆ ప్రింటెడ్ బుక్స్ ఉన్నటువంటి ఆ పార్సల్స్ కన్నా బుక్ ప్యాకెట్స్ కంటైనింగ్ ప్రింటెడ్ బుక్స్ అంటారు. ఓకేనా? సో ఈ ప్రింటెడ్ బుక్స్ యొక్క మ్యాక్సిమం వెయిట్ ఎంత అంటే 5 kgs. 5 kgs కంటే తక్కువే ఉండాలి, 5 kgs కంటే ఎక్కువ ఉండకూడదు. తర్వాత దీని ఛార్జెస్ ఏ విధంగా ఉంటాయి? ప్రతి 100 గ్రామ్స్ కూడా ₹1 అంతే. ప్రతి 100 గ్రామ్స్ కూడా ₹1. ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి 320 గ్రామ్స్ ఉందనుకుందామండి. 320 గ్రామ్స్ ఉంది. ప్రతి 100 రూపీస్కి 100 గ్రామ్స్కి ₹1 అంటే ఫస్ట్ 300కి ₹3, నెక్స్ట్ 20 గ్రామ్స్ ఉన్న నెక్స్ట్ 100కి రౌండ్ ఆఫ్ చేయాలి మనం. ఓకేనా? సో అట్లా 100 into 4 ఉన్నట్టు వాళ్ళు అర్థం. అంటే 100 ప్రతి ఎవరి 100 గ్రామ్స్కి ₹1 అంటే ఇక్కడ 320 ఉన్న 400కి వేసుకోవాలంటే ₹4 ఛార్జ్ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. దేనికి? ప్రింటెడ్ బుక్స్. ఒకవేళ 900 గ్రామ్స్ ఉంటే ప్రతి 900 ఉంటే కన్నా ₹9 అవుద్ది. ఓకేనా? అట్లా అనమాట. ఎవరి 100 రూపీస్కి ₹1 ఛార్జ్, పోస్టేజ్ ఛార్జ్ అనేది ఉంటుంది. ఓకేనా? సేమ్ మెజర్మెంట్స్ అనమాట. తర్వాత వచ్చేసి బుక్ ప్యాకెట్ కంటైనింగ్ పీరియాడికల్స్ అంటే ఒక స్పెసిఫిక్ టైంకి ప్రతిసారి కూడా అది 15 days కావచ్చు, మంత్లీ కావచ్చు, ఈ విధంగా మనం పంపించేటువంటి ఆ మ్యాగజైన్స్ కావచ్చు, బుక్స్ కానీ వీటన్నిటిని ఏమంటారంటే పీరియాడికల్స్ అంటారు. ఆ పీరియాడికల్స్కు వాళ్ళు పబ్లిషర్ కావచ్చు, ఆ ప్రింట్ చేసేటటువంటి వాళ్ళు కానీ ఏం చేయాలంటే రిజిస్ట్రార్ ఆఫ్ ఇండియా అనే ఒకటి ఉంటుంది. సో ఆ రిజిస్ట్రార్ ఆఫ్ ఇండియా దగ్గర వీళ్ళు న్యూస్ పేపర్ ఆఫ్ ఇండియా దగ్గర వాళ్ళు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే బుక్ తెచ్చుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మ్యాగజైన్స్కి ఫస్ట్ పేజీలో కానీ లేదా లాస్ట్ పేజీలో కానీ పైన ఖచ్చితంగా ముద్రించాలి. వాళ్ళ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఫస్ట్ పేజీలో కానీ లాస్ట్ పేజీలో కానీ పైన ఖచ్చితంగా వాళ్ళ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ముద్రించాల్సి ఉంటుంది. అటువంటి బుక్స్నే బుక్ ప్యాకెట్స్ కంటైనింగ్ పీరియాడికల్స్ అంటారు. దీనికి మెజర్మెంట్స్ వచ్చేసి సేమ్ బుక్ ప్యాకెట్స్ ఎట్లా మెజర్మెంట్స్ ఉన్నాయో దీనికి కూడా అదే విధంగా ఉంటాయి. తర్వాత దీని మ్యాక్సిమం వెయిట్ వచ్చేసి 5 kgs కంటే
తక్కువే ఉండాలి అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత దీని వాల్యూస్ ఏ విధంగా ఉంటాయి, దీని ఛార్జెస్ ఏ విధంగా ఉంటాయి పీరియాడికల్స్ అంటే చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆ పీరియాడికల్స్ అనేది ఆ మ్యాగజైన్ ఉంటుంది, ఆ మ్యాగజైన్ వాల్యూ 20 రూపీస్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అప్ టు 20 రూపీస్ వరకు ఉన్నట్టయితే కన్నా ఫస్ట్ 100 గ్రామ్ దీని వాల్యూ అండ్ వెయిట్ రెండు బేస్ చేసుకోవాలి. పీరియాడికల్స్లో వచ్చేసి ఆ మ్యాగజైన్ వాల్యూ ప్లస్ వెయిట్ రెండు పరిగణనలోకి తీసుకోవాలని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి ఆ మ్యాగజైన్ ఆ పీరియాడికల్స్ యొక్క వాల్యూ వచ్చేసి 20 రూపీస్ ఉన్నటువంటి 20 వరకు, అది 5 రూపీస్ కావచ్చు, 10 రూపీస్ కావచ్చు, 15 కావచ్చు, 20 రూపీస్ కావచ్చు. 20 రూపీస్ వరకు ఉన్నటువంటి ఒక పీరియాడికల్కు వెయిట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ 100 గ్రామ్స్కి వచ్చేసి 2 రూపీస్, నెక్స్ట్ 100 గ్రామ్స్, నెక్స్ట్ ఎవరీ 100 గ్రామ్స్కి వచ్చేసి 3 రూపీస్. ఫర్ ఎగ్జాంపుల్కు 20 రూపాయలు విలువ కలిగినటువంటి పీరియాడికల్కు 20 రూపాయలు విలువ కలిగిన పీరియాడికల్ను 20 రూపాయలు విలువ కలిగి 320 గ్రామ్స్ అనుకున్నాం. 320 గ్రామ్స్ వెయిట్ కలిగిన పీరియాడికల్ మనం పంపించాలంటే ఛార్జెస్ ఎంత అంటారు. సో 20 గ్రామ్స్ కలిగిన దానికి మనకి ఎంత వెయిట్ అనేది 320 గ్రామ్స్ ఇచ్చారు. ఇప్పుడు చూడండి బాగా జాగ్రత్తగా రాసుకోండి. సో 20 రూపీస్ ఉన్నదానికి టేబుల్ ఏది ఫస్ట్ 2 3 ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 20 ఒక రేంజ్, తర్వాత 20 to 50 ఒక రేంజ్, తర్వాత 50 రూపీస్ అబవ్ ఉన్నటువంటి 50 కంటే ఎక్కువ, ఇక్కడ యారో మార్కేషన్ కదా, ఆ పైకి అంటే 50 కంటే ఎక్కువ అంటే 51 నుంచి స్టార్ట్ అవుతుంది. 50 కంటే ఎక్కువ ఉన్నటువంటి వాల్యూస్కి వచ్చేసి 8 9 గుర్తుపెట్టుకోండి. 2 3 ఇది వచ్చేసి 20 ఒక రేంజ్, 20 నుంచి 50 ఒక రేంజ్, తర్వాత 51 నుంచి అంటే 50 అబవ్ ఒక రేంజ్ అనమాట. 1 2 3 ఓకేనా. 4 5 6 7 లేదు, మళ్ళీ 8 9 గుర్తుపెట్టుకోండి. ఫర్ నేను ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను. వీటన్నిటి కూడా 20 రూపీస్ విలువ కలిగిన ఒక మ్యాగజైన్ను లేదా ఒక పీరియాడికల్ను 320 గ్రామ్స్ను మనం పంపించాలంటే పోస్టేజ్ ఎంత అంటారు. ఓకేనా. ఇప్పుడు చూడండి ఎలా క్యాలిక్యులేట్. 20 రూపీస్ అంటే 20 రూపీస్ విలువ కలిగిన 20 రూపీస్ టేబుల్లోకి వెళ్తే ఫస్ట్ 100 గ్రామ్స్ కింద 2 రూపీస్. సో ఇక్కడ 320 గ్రామ్స్ ఉంది. సో ఇక్కడ పోర్షన్ ఎంత, ఒక పార్ట్ 100 గ్రామ్స్కి లెక్క చేసి ఒక ఫ్రాక్షన్కి. సో ఇక్కడ ఫస్ట్ 100 గ్రామ్స్కి వచ్చేసి 2 రూపీస్, నెక్స్ట్ 320 అంటే మనం 400కే కౌంట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ 3 ఉన్నాయి, 3 పార్ట్స్ ఉన్నాయి అంటే 3 3 9 అంటే 3 + 3 + 3 టోటల్ ఎంత 11 రూపీస్. సో 11 రూపీస్ అవుతుంది. ఒకవేళ ఇదే కాస్ట్ కోసం ఇదే 320 గ్రామ్స్ ఉన్నటువంటివి 51 రూపీ కానీ లేదా 500 కానీ 100 కానీ ఎంతన్నా కానీ ఉంటే కన్నా ఫస్ట్ వచ్చేసి చూడండి 8 + 9 + 9 + 9. సో టోటల్ వచ్చేసి 9 27 ఒక 8, సో 35 రూపీస్ అంతేనా, 35 రూపీస్ అవుతుంది. సో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 20 వరకు ఉంటే కన్నా ఫస్ట్ 100 గ్రామ్స్కి 2 రూపీస్, నెక్స్ట్ ఎవరీ 100 గ్రామ్స్కి వచ్చి 3 రూపీస్. 21 నుంచి స్టార్ట్ అవుతుంది, 20 అబోవ్ అనమాట. 21 నుంచి 50 మధ్య ఉంటే 4 రూపీస్ 5 రూపీస్. తర్వాత 50 అబోవ్ అంటే 51 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా. 51 నుంచి స్టార్ట్ అవుతుంది. 51 నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ 100 గ్రామ్స్ 8 రూపీస్, నెక్స్ట్ ఎవరీ 100 గ్రామ్స్ 9 రూపీస్. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ పోస్టేజ్ ఛార్జెస్ అనేది నేను ఎగ్జాంపుల్తో సహా చెప్తున్నాను, మీరు బాగా నోట్ చేసుకోండి. 1కి 2 సార్లు నోట్ చేసుకోండి. ఫస్ట్ టైం మీరు క్లాస్ వింటున్నట్టయితే మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 1కి 2 సార్లు మళ్ళీ నోట్ చేసుకోండి, నిదానంగా వీడియో వినండి. ఓకేనా. నేను ఫస్ట్ టైం వినేటప్పుడు ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా. అది పీరియాడికల్స్. ఓకేనా. నెక్స్ట్ రిజిస్టర్డ్ న్యూస్ పేపర్ గురించి తెలుసుకుందాం. రిజిస్టర్డ్ న్యూస్ పేపర్ అంటే ఏంది? రిజిస్టర్డ్ న్యూస్ పేపర్ అంటే సేమ్ ఒక న్యూస్ పేపర్ల గురించి కావచ్చు ఇట్లాంటివి. సో సేమ్ ఇది పీరియాడికల్స్ అంటారు, ఒక పీరియడ్ని బట్టి పంపించేవి. రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్కి ఒక పీరియడ్ అంటూ ఏముండదు. ఏదైనా కానీ ఇదేనంటే 31 డేస్ లోపల ఖచ్చితంగా మ్యాగజైన్ పంపిస్తూ ఉండాలి. 31 డేస్ లోపల 31 డేస్ కానీ 1 మంత్ కోసం ఖచ్చితంగా పీరియాడిక్స్ మినిమం అనమాట. మినిమం అంత లోపల ఎన్నైనా అలా 10 డేస్ కావచ్చు, 15 డేస్ కావచ్చు, 20 డేస్ కావచ్చు, ఇట్లా విధంగా అనేది ఒక పీరియడ్ కనీసం 31 డేస్ లోపల ఖచ్చితంగా పంపించే మ్యాగజైన్స్ అనేవి ఉండాలనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్. రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ అంటే మీరు జనరల్గా మనం ఒక రిజిస్టర్డ్ న్యూస్ పేపర్ అంటే ఇది కూడా పీరియాడికల్స్ లాగా, పీరియాడికల్స్ ఒక స్పెసిఫిక్ టైంలో పంపిస్తుంటారు, ఒక స్పెసిఫిక్ టైంకి మ్యాగజైన్స్ లాగా ఉంటాయి. బట్ ఇక్కడ రిజిస్టర్డ్ న్యూస్ పేపర్ అలాంటివే ఉండదు. వీళ్ళు ఎప్పుడైనా పంపిస్తూ ఉంటారు, దానికి టైం అంటూ ఉండదు. సో ఈ రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ కూడా న్యూస్ పేపర్ ఆఫ్ ఇండియాలో రిజిస్ట్రేషన్ నెంబర్ నోట్ చేసుకోవాలి, రిజిస్టర్ చేసుకోవాలి. ఒక రిజిస్టర్ నెంబర్ అనేది ఇవ్వటం జరుగుతుంది. తర్వాత అదేవిధంగా ఈ రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ అనేది ఏ డివిజన్లో ఎక్కడైతే పోస్ట్ చేస్తారో ఆ డివిజన్లో సూపరింటెండెంట్ కావచ్చు, సీనియర్ సూపరింటెండెంట్ కావచ్చు, అంటే డివిజనల్ హెడ్కి ఒక అప్లై చేసుకుంటే లైసెన్స్ ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది డివిజనల్ హెడ్ వాళ్ళు. సో వీళ్ళు పంపించేటటువంటి ఆ రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ పైన కూడా
ఈ రిజిస్ట్రార్ న్యూస్ పేపర్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ వేయాలి. తర్వాత డివిజనల్ హెడ్ ఎక్కడైతే పోస్ట్ చేస్తారో వీళ్ళు అక్కడ డివిజనల్ హెడ్ ఇచ్చినటువంటి లైసెన్స్ నెంబర్ అంటే రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఆ బుక్ మీద నోట్ చేయాలి అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత ఈ రిజిస్టర్డ్ న్యూస్ పేపర్ కూడా సేమ్ మెజర్మెంట్స్ ఉంటాయి. తర్వాత వచ్చేసి దీనికి వెయిట్ వచ్చేసి మ్యాక్సిమం వెయిట్ 5 kgs, 5 kgs కంటే తక్కువ, 5 kgs కంటే ఎక్కువ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. తర్వాత దీనికి టారిఫ్స్ ఏ విధంగా ఉంటాయి, రేట్ ఏ విధంగా ఉంటాయంటే వాళ్ళు పంపించేది ఒక కాపీ అయితే కన్నా, సింగిల్ కాపీ అయితే కన్నా ఫస్ట్ 50 grams వరకు 25 పైస్ ఉంటుంది. ఫస్ట్ 50 grams వరకు 25 పైస్. తర్వాత 51 grams నుంచి 50 అబౌవ్ అంటే 51 అనుకోండి సరేనా, 51 నుంచి 100 grams వచ్చేసి 50 పైస్ ఉంటుంది. తర్వాత ఎవరీ 100 grams వచ్చేసి 20 పైస్ ఉంటుంది, 20 పైస్. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి నేను ఇక్కడ చూడండి ఒక 200 grams లెటర్ అనుకున్నాను, సింగిల్ కాపీ పంపిస్తాను, 200 grams వేసాను నేను ఎగ్జాక్ట్గా. మన 200 grams వచ్చేసి చూడండి ఫస్ట్ 50 grams వచ్చేసి 25 పైస్ వేసుకోవాలి. తర్వాత ఒకవేళ 51 నుంచి 100 వరకు ఉంటే కనుక ఎంత 50 పైస్. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి 25 పైస్ కలుపుకోవాలి, తర్వాత 50 పైస్ కలుపుకోవాలి. ఎంత వచ్చేసి 200 కదా మొత్తం, 200 అంటే కదా చూడండి వచ్చేసి సో ఫస్ట్ 50 grams వచ్చేసి 25 పైస్. నెక్స్ట్ 51 నుంచి 100 grams మధ్య ఉంటే కదా 50 పైస్. నెక్స్ట్ ఎవరీ 100 grams కూడా 20 పైస్. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి 200 grams ఉంది, 200 grams ఉందంటే ఇక్కడ చూడండి ఫస్ట్ వచ్చేసి 50 grams వచ్చేసి 0.25. ఓకేనా. నెక్స్ట్ 50 నుంచి 100 మధ్యన ఉన్నప్పుడు 50 పైస్ వస్తుంది, 0.50. తర్వాత నెక్స్ట్ ఎవరీ 100 grams ఇక్కడికి ఎంత అయిపోయింది 50 grams అయిపోయింది. నెక్స్ట్ 50 grams అయిపోయింది, 100 grams అయిపోయింది ఇప్పుడు అవునా. నెక్స్ట్ వచ్చేసి ఎవరీ 100 grams వచ్చి 20 పైస్ యాడ్ చేసుకోవాలి, 20 పైస్ యాడ్ చేసుకోవాలి 5. సో 0.95 పైస్, 0.95 అంటే 95 పైస్ కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ ఆర్టికల్కి. ఓకేనా. తర్వాత ఒకవేళ ఇది సింగిల్ కాపీ ఉంటే కనుక, ఒకవేళ ఎక్కువ కాపీ ఉంటే మోర్ దాన్ సింగిల్ కాపీ ఉంటే కనుక ఏం చేస్తారు 100 grams ఫస్ట్ 100 grams వరకు 50 పైస్, తర్వాత ఎవరీ 100 grams 20 పైస్. ఓకేనా. ఫస్ట్ 100 grams ఇవే కాపీలు, ఇదే 200 grams కాపీలు ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ కాపీలు పంపించిన 200 grams ఉంటుంది దాని వెయిట్ మొత్తం. సో ఫస్ట్ 100 grams 50 పైస్, నెక్స్ట్ ఎవరీ 100 grams 20 పైస్, అంటే 50 + 20 70 పైస్ మాత్రమే మనం కలెక్ట్ చేయాల్సి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇదేనమాట ఓకే రిజిస్టర్ న్యూస్ పేపర్ గురించి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి బ్లైండ్ లిటరేచర్ ప్యాకెట్స్ గురించి తెలుసుకున్నాను. ముందు ముఖ్యంగా ఈ రిజిస్టర్ న్యూస్ పేపర్ గురించి ఇంకా కొన్ని పాయింట్స్ చెప్పాలి. సో ఈ రిజిస్టర్ న్యూస్ పేపర్స్ అనేది రెగ్యులర్గా పోస్ట్ చేస్తుండాలి ఖచ్చితంగా. న్యూస్ పేపర్ ఆఫ్ ఇండియా దగ్గర రిజిస్ట్రేషన్ నెంబర్ తెచ్చుకోవాలి. తర్వాత డివిజనల్ హెడ్ ఎక్కడైతే పోస్ట్ చేస్తారో ఆ డివిజనల్ హెడ్ దగ్గర కానీ లేదా సూపరింటెండెంట్ లేదా సీనియర్ సూపరింటెండెంట్ దగ్గర లైసెన్స్ నెంబర్ లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ ఖచ్చితంగా తెచ్చుకోవాలి. ఇంకోటి ఏమంటే వీళ్ళకి రిజిస్టర్డ్ న్యూస్ పేపర్ పంపించాలంటే సబ్స్క్రైబర్స్ అనేది ఉండాలి, అంటే చందాదారులు కనీసం 50 మంది చందాదారులు అయినా ఉండాలి. తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి ఫారిన్కు పంపించడానికి అవకాశం లేదు. తర్వాత వచ్చేసి దీనికి వచ్చేసి ఒక రిజిస్ట్రేషన్ ఒక లైసెన్స్ ఇస్తారు కదా డివిజనల్, ఆ లైసెన్స్ యొక్క వ్యాలిడిటీ అంటే 3 years అనమాట. ఆ 3 years టైం అనేది ఎప్పటి వరకు ఉంటుంది, వాళ్ళు ఎప్పుడైనా మధ్యలో ఒక క్యాలెండర్ ఇయర్ను బట్టి ఉంటుంది. ఒక ఫిబ్రవరిలో చేసుకొని జనవరి టు డిసెంబర్కి 1 year అయిపోతుంది, అలా ఏప్రిల్లో చేసుకొని జనవరి టు డిసెంబర్ 1 year అయిపోతుంది. ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఏ సంవత్సరంలో చేసుకున్నా అప్పటి నుంచి అది ఒక క్యాలెండర్ ఇయర్, డిసెంబర్ అయిపోయేసరికి ఒక క్యాలెండర్ ఇయర్ అయిపోతుంది. నెక్స్ట్ క్యాలెండర్ ఇయర్, తర్వాత క్యాలెండర్, అట్లా 3 calendar years లైసెన్స్ అనేది ఉంది. తర్వాత ఈ లైసెన్స్ అప్లై చేయడానికి ఫ్రీగా మాత్రమే చేయొచ్చు, అంటే ఎటువంటి ఫీజు కానీ కలెక్ట్ చేయరు అనేది గుర్తుపెట్టుకోండి, ఉచితము. తర్వాత ఒకవేళ రెన్యువల్ చేయాలన్నా ఇప్పుడు 3 calendar years, ఇప్పుడు ఈ సంవత్సరం ఏప్రిల్లో చేశాడు అనుకుందాం, ఈ డిసెంబర్కి 1 year అయిపోయినట్టు, నెక్స్ట్ డిసెంబర్కి 1 year, ఆ తర్వాత డిసెంబర్కి 1 year, టోటల్ 3 years అయిపోతుంది. సో 3 years అయిపోయే ముందు ఫస్ట్ 2, 3 ఫస్ట్ సంవత్సరం డిసెంబర్కి అయిపోయేసరికి 1 year అయిపోతుంది, నెక్స్ట్ డిసెంబర్కి 2 years అవుతుంది. నెక్స్ట్ డిసెంబర్ ఉంది కదా, ఆ డిసెంబర్ కంటే ముందే సెప్టెంబర్ అంటే 3 months ముందుగానే సెప్టెంబర్ 30 లోపు చేసుకున్నట్టయితే కనుక రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీగా ఉంటుంది. ఆ సెప్టెంబర్ దాటి చేసుకున్నట్టయితే కనుక 50 రూపాయలు కట్టాలి. ఒకవేళ ఆ 50 రూపాయలు కట్టి డిసెంబర్లో కూడా చేసుకోకపోతే డిసెంబర్ తర్వాత చేసుకున్నట్టయితే, అంటే 3 సంవత్సరాలు పూర్తి అయిపోయిన తర్వాత చేసుకుంటే మాత్రం 100 రూపాయలు పెనాల్టీ కట్టాలి అనేది గుర్తుపెట్టుకుని. అంటే రిజిస్ట్రేషన్ లైసెన్స్ అయిపోయే ముందు 3 months ముందే కూడా వాళ్ళు లైసెన్స్ను రెన్యువల్ చేసుకోవాలి, అంటే
సెప్టెంబర్ 30 లోపే చేసుకోవాలి, 3 మంత్స్ ముందే చేసుకోవాలి. ఒకవేళ సెప్టెంబర్ 30 తర్వాత చేసుకుంటే సెప్టెంబర్ తర్వాత అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 మంత్స్లో చేసుకున్నట్టయితే ₹50 రుసుము చెల్లించాలి, అంటే ₹50 ఛార్జెస్ ఉంటాయి. ఒకవేళ డిసెంబర్ తర్వాత కూడా చేసుకోవాలి, డిసెంబర్ తర్వాత ₹100 ఫైన్ పే చేసి రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ రిజిస్టర్ న్యూస్ పేపర్స్ అనేది మనం వితౌట్ ప్రీ పేమెంట్ కూడా పోస్ట్ చేయొచ్చు. వితౌట్ ప్రీ పేమెంట్ అంటే ఎటువంటి ఈ పోస్టేజ్ చెల్లించకుండానే మనం పోస్ట్ చేయొచ్చు. వాళ్ళు రిజిస్టర్ న్యూస్ పేపర్ పబ్లిష్ చేసేవాళ్ళు ఎట్లా అంటే ఒక హెడ్ ఆఫీస్ సర్కిల్ దగ్గర హెడ్ ఆఫీస్ సర్కిల్కి అప్లై చేసుకున్నట్టయితే వీళ్ళు అంటే మేము నెక్స్ట్ మంత్లో ఆ తర్వాత నెలలో మాకు ఇంత బిజినెస్ ఉంది, మేము ఇంత పోస్ట్ చేస్తామని చెప్పి ఎంత అమౌంట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ అమౌంట్ను ముందుగానే హెడ్ ఆఫ్ సర్కిల్ వాళ్ళకి మన డిపార్ట్మెంట్కి చెల్లించినట్టయితే ఆ హెడ్ ఆఫ్ సర్కిల్ అనేది ఒక పర్మిషన్ ఇస్తారు. ఆ పర్మిషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వితౌట్ ప్రీ పేమెంట్ ఆఫ్ పోస్టేజ్ అనేది ఆర్టికల్స్ను పోస్ట్ చేయొచ్చు. అట్లా వితౌట్ ప్రీ పేమెంట్ ఆఫ్ ఆర్టికల్స్ని వచ్చేసి దాదాపు ఒక 500 కాపీస్ అయినా వాళ్ళు పోస్ట్ చేయొచ్చు. తర్వాత 5 పైస్ ఉన్నటువంటి కాపీస్ కూడా 100 కాపీస్ వరకు వాళ్ళు అడ్వాన్స్గా పోస్ట్ చేయొచ్చు. దీనికి ఎవరు పర్మిషన్ ఇస్తారంటే వితౌట్ ప్రీ పేమెంట్ ఆఫ్ పోస్ట్ చేయడానికి సర్కిల్ హెడ్ అనేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో దిస్ ఈజ్ రిజిస్టర్డ్ న్యూస్ పేపర్. తర్వాత వచ్చేసి బ్లైండ్ లిటరేచర్ ప్యాకెట్స్. సో బ్లైండ్ లిటరేచర్ ప్యాకెట్స్ వచ్చేసి మ్యాక్సిమం వెయిట్ వచ్చేసి 7 kgs వరకు. బ్లైండ్ లిటరేచర్ ప్యాకెట్స్ అంటే బ్లైండ్ పర్సన్స్ వీళ్ళు రిసీవ్ చేసుకోవచ్చు లేదా వీళ్ళు పంపించవచ్చు. వీళ్ళు ఒక బ్రెయిలీ లిపిలో రాసినటువంటి ఆ లెటర్స్ని పంపిస్తే కనుక దాని బ్లైండ్ వాళ్ళకి కావచ్చు లేదా బ్లైండ్ వాళ్ళే పంపించవచ్చు. అటువంటి ప్యాకెట్స్ ఏమంటారంటే బ్లైండ్ లిటరేచర్ ప్యాకెట్స్ అంటారు. దీని మ్యాక్సిమం వెయిట్ ఏంటంటే 7 kgs. 7 kgsని మించకూడదు. తర్వాత ఈ బ్లైండ్ లిటరేచర్ ప్యాకెట్స్కు ఎటువంటి పోస్టేజ్ చెల్లించాల్సినటువంటి అవసరం లేదు, అంటే ఎటువంటి పోస్టేజ్ కూడా ఉండదు. ఇది ఫ్రీగా పోస్ట్ చేయొచ్చు అనమాట, ఓకేనా. బట్ ఎయిర్ సర్చార్జ్ ఎయిర్ ద్వారా మనం దీన్ని పంపించినట్టు మాత్రం ఎయిర్ సర్చార్జ్ అయితే మాత్రం కలెక్ట్ చేయాల్సి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో దిస్ ఈజ్ బ్లైండ్ లిటరేచర్ ప్యాకెట్స్. తర్వాత వచ్చేసి శాంపుల్ అండ్ ప్యాటర్న్ ప్యాకెట్స్. సో శాంపుల్ అండ్ ప్యాటర్న్ ప్యాకెట్స్ అంటే ఏంటంటే ఎవరైతే బిజినెస్ చేసేవాళ్ళు కానీ వ్యాపారం చేసేవాళ్ళు ఇటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ కస్టమర్స్ కోసము కొన్ని శాంపుల్ ప్యాకెట్స్ అనేది పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది. అంటే పూర్తిగా క్లోజ్ చేయకూడదు, ఓపెన్లోనే ఉండాలనేది గుర్తుపెట్టుకోండి. సో అటువంటి ప్యాకెట్స్ని శాంపుల్ అండ్ ప్యాటర్న్ ప్యాకెట్స్ అంటారు. సో ఇది కూడా వచ్చేసి సేమ్ బుక్ ప్యాకెట్స్ లాగే దీని వెయిట్స్ కూడా ఉంటాయి. దీని మ్యాక్సిమం వచ్చేసి 2 kgs అనమాట. 2 kgs కంటే మించకూడదు అనేది గుర్తుపెట్టండి. 2 kgs బిలోనే ఉండాలి, మ్యాక్సిమం 2 kgs దాని వెయిట్ వచ్చేసి. తర్వాత దీని రేట్స్ ఎలా ఉంటాయంటే సేమ్ బుక్ ప్యాకెట్స్ లాగే ఫస్ట్ 50 grams వచ్చేసి ₹4, తర్వాత ఎవరి 50 grams వచ్చేసి కూడా ₹3 ఛార్జెస్ అనేది కలెక్ట్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. సో దట్ ఈస్ శాంపుల్ అండ్ ప్యాటర్న్ ప్యాకెట్స్. నెక్స్ట్ వచ్చేసి పార్సిల్స్ గురించి తెలుసుకుందాం. సో పార్సిల్స్ అంటే మన ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయం. పార్సిల్స్ అంటే ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మన డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పార్సిల్ అనేది పేరు వినే ఉంటారు. సో ఈ పార్సిల్స్ అంటే ఏంటంటే పార్సిల్స్లో మనం ఏమైనా పంపించవచ్చు ఎక్సెప్ట్ మన ప్రొహిబిటెడ్ ఆర్టికల్స్ అంటే పంపించకూడని నిషిద్ధమైనటువంటి ఏవైతే పార్సిల్స్ ఉంటాయో ఆర్టికల్స్ ఉంటాయో వాటిని తప్ప మనం ఏవైనా కానీ పార్సిల్ ద్వారా పంపించవచ్చు, ఓకేనా. సో ఈ పార్సిల్స్ వచ్చేసి జనరల్గా దాని వెయిట్ లిమిట్స్ ఎంత ఉంటాయి. సో జనరల్గా ఒక పార్సిల్ వచ్చేసి అన్రిజిస్టర్డ్ పార్సల్ అంటే రిజిస్టర్ చేయనటువంటి పార్సల్, రిజిస్టర్ చేయకుండా ఆర్డినరీ పార్సల్గా పంపించినది దాని మ్యాక్సిమం వెయిట్ ఏంటంటే 4 kgs. ఒకవేళ రిజిస్టర్డ్ పార్సల్ పంపించే దాని మ్యాక్సిమం వెయిట్ ఏంటంటే 20 kgs వరకు ఉండొచ్చు పార్సల్ అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి ఒక బీఓకు మనం ఒక పార్సల్ బుక్ చేసినట్టయితే అక్కడ 2 అడ్రస్ దగ్గర ఒక బ్రాంచ్ ఆఫీస్లో ఉంది అనుకున్నాం. ఆ బ్రాంచ్ ఆఫీస్కి ఒకవేళ మనం పార్సల్ పంపించినట్టయితే దాని మ్యాక్సిమం వెయిట్ ఎంత అంటే 10 kgs కంటే మించకూడదు. 10 kgs బ్రాంచ్ ఆఫీస్లో డెలివరీ అయ్యేటటువంటి పార్సల్ మ్యాక్సిమం వెయిట్ ఎంత అంటే 10 kgs అనేది గుర్తుపెట్టుకోండి. దీని రేట్ ఎలా ఉంటుంది, దీని ఛార్జెస్ ఏ విధంగా ఉంటాయి పార్సల్ అంటే ఫస్ట్ 500 grams వచ్చేసి ₹19 అండి, ₹19. తర్వాత ఎవరీ 500 grams వచ్చేసి ₹17, సారీ ₹16, ₹16 అనమాట. ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి నేను చూడండి ఒక 1200 grams ఉంది అనుకుందాం, 1200 grams. సో ఫస్ట్ దీన్ని 500 + 500 + 500 3 పోర్షన్స్గా మనం సపరేట్ చేయాలి. సో ఫస్ట్ 500కి వచ్చేసి ₹19, నెక్స్ట్ 500కి వచ్చేసి ₹16, నెక్స్ట్ ఎవరి 500కి ₹16. సో ఈ విధంగా ఉంటుంది. 19 + 16 + 16 ఎంత, సో ఇది 35.
సో 51 రూపీస్ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, 51 రూపీస్. ఒకవేళ రిజిస్టర్ పార్సల్ చేసినట్టయితే 17 రూపీస్, 17 రూపీస్ యాడ్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి మరి రిజిస్టర్ పోస్ట్ చేసే ప్రతి వాటికి కూడా రిజిస్ట్రేషన్ 17 రూపాయలు ప్లస్ పోస్టేజ్ ఎంత ఉందో దానికి రెండింటికి కలిపి 18% జిఎస్టీ కలెక్ట్ చేస్తున్నారు అనేది గుర్తుపెట్టుకోండి. 18%, 18% జిఎస్టీ అనేది కలెక్ట్ చేస్తున్నారు అనేది గుర్తుపెట్టుకోండి. పరిస్థితులను మర్చిపోవద్దు. తర్వాత ఈ పార్సిల్స్ అనేవి చూడండి, దీని లెంత్ వచ్చేసి 1 మీటర్ కంటే ఎక్కువ ఉండకూడదు. మ్యాక్సిమం లెంత్ వచ్చేసి 1 మీటర్ అన్నమాట. 1 మీటర్ కంటే లెంత్ ఎక్కువ ఉండకూడదు. తర్వాత దీని లెంత్ ప్లస్ గిర్త్ అంటారు, చుట్టుకొలత అంటారు కదా, అది ఎల్ ప్లస్ గిర్త్ GIRTH గిర్త్ అంటారు, చుట్టుకొలత. ఎల్ ప్లస్ లెంత్ ప్లస్ చుట్టుకొలత అంటే గిర్త్, రెండు కలిపితే కన్నా టోటల్ 1.8 మీటర్స్ కంటే తక్కువే ఉండాలి. 1.8 మీటర్స్ ఎక్కువ దాటకూడదు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇది పార్సల్ అండి. పార్సల్స్ వచ్చేసి జనరల్గా పంపిస్తుంటాం కదా, పార్సల్ ప్రొహిబిటెడ్ ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో అవి తప్ప మిగతా ఏవైనా కానీ మనం పార్సల్స్లో పంపించవచ్చు. తర్వాత పార్సల్స్లో మనం పంపించేటప్పుడు ఒక బార్కోడ్ స్టిక్కర్ అందించడానికి అనువుగా ఒక క్లాత్ టైప్ కానీ ఒక ప్లాస్టిక్ పేపర్తో కానీ దాన్ని మనం క్లోజ్ చేయాల్సి అనేది ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, తర్వాత వచ్చేసి ఈ పార్సల్స్ని ఒకవేళ మనం లెటర్ బాక్స్లో ఉన్నట్టయితే, పార్సల్ని లెటర్ బాక్స్లో మనం కనుగొని ఎవరైనా లెటర్ బాక్స్లో తీసుకున్నట్టయితే వాటిని మనం ఏం చేయాలంటే అయినా ఖచ్చితంగా రిజిస్టర్లు అనేది బుక్ చేయాలి అనేది గుర్తుపెట్టుకోండి. రిజిస్టర్లు అనేది బుక్ చేయాలి. ఓకేనా, తర్వాత వచ్చేసి ఇప్పుడు చూడండి, మనం ప్రతి ఒక్క ఆర్టికల్ను కూడా ఏవి రిజిస్టర్ పోస్ట్ చేయొచ్చు, ఏవి ఇన్సూర్డ్ చేయొచ్చు, ఏవి వాల్యూ పేయబుల్లో బుక్ చేయొచ్చు. వాల్యూ పేయబుల్ అంటే మీకు అందరికీ తెలిసిన విషయమే. జనరల్గా ఇప్పుడు మనం ఒక 100 రూపాయలు మనం కస్టమర్ నుంచి మనకు రావాలంటే కన్నా 100 రూపాయలు ప్లస్ దాని పోస్టేజ్ ఛార్జెస్ లేదా మన యాడ్ చేసి అన్నీ కలిపి మనం ఏదైనా కానీ మనం ఒక ఆర్టికల్ను మనం పంపించినట్టయితే అక్కడ నుంచి వాళ్ళు మనకు వీపీపీ కానీ డెలివరీ అయితే అక్కడ నుంచి మనకు మనీ ఆర్డర్ రూపంలో అనేది అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. దాన్ని వాల్యూ పేయబుల్ లెటర్ ఆర్ వాల్యూ పేయబుల్ పార్సల్, VPL ఆర్ VPP అని 2 రకాలు ఉంటాయండి. VPP ఆర్ VPL అని ఉంటాయి. సో VPL అంటే ఏంటంటే, సో VPP వాల్యూ పేయబుల్ పార్సల్, వాల్యూ పేయబుల్ ఆర్టికల్ పార్సల్ ద్వారా పంపిస్తే దాన్ని VPP అంటారు. ఒకవేళ వాల్యూ పేయబుల్ లెటర్ అంటే లెటర్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించినట్టయితే దాన్ని వాల్యూ పేయబుల్ లెటర్ అంటారు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం ఇక్కడ చదివినటువంటి ప్రతి ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్ మెస్ ప్రతి ఒక్క ఆర్టికల్ను కూడా మనం రిజిస్టర్ పోస్ట్ ద్వారా బుక్ చేయొచ్చు, రిజిస్టర్ పోస్ట్లో పంపించవచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి ఇన్సూర్డ్ చేయొచ్చు, VP దేని చేయొచ్చు అనేది గుర్తుపెట్టి నోట్ చేస్తుంది ప్రతి ఒక్కటి, చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి లెటర్స్ని వచ్చేసి మనం ఇన్సూర్డ్లో పంపించవచ్చు, తర్వాత వాల్యూ పేయబుల్గా బుక్ చేయొచ్చు. తర్వాత ILCలో వచ్చేసి చూడండి, దీనికి ఇన్సూర్డ్ లేదు, వాల్యూ పేయబుల్ లేదు. ILC ఇన్లాండ్ లెటర్ కార్డ్స్కి వచ్చి ఇన్సూర్డ్ లేదు, వాల్యూ పేయబుల్లో రెండింటి కూడా బుక్ చేయకూడదు. బట్ రిజిస్టర్ బుక్ చేయొచ్చు, రిజిస్టర్డ్ పోస్ట్లో అన్ని బుక్ చేయొచ్చు, రిజిస్టర్ పోస్ట్గా పంపించవచ్చు అన్నిటిని. తర్వాత వచ్చేసి పోస్ట్ కార్డులో కూడా ఇన్సూరెన్స్ చేయకూడదు, తర్వాత వాల్యూ పేయబుల్గా పంపించకూడదు. ఓకేనా, తర్వాత వచ్చేసి బుక్ ప్యాకెట్స్లో ఇన్సూరెన్స్ లేదు, ఇన్సూరెన్స్ చేయకూడదు, వాల్యూ పేయబుల్గా పంపించవచ్చు. తర్వాత బుక్ ప్యాకెట్స్ కంటైనింగ్ ప్రింటెడ్ బుక్స్లో వచ్చేసి ఇన్సూర్డ్ లేదు, VPP ఉంది. ఓకేనా, తర్వాత బుక్ ప్యాకెట్ కంటైనింగ్ పీరియాడికల్స్ వచ్చేసి ఇన్సూర్డ్ లేదు, వాల్యూ పేయబుల్గా పంపించవచ్చు. తర్వాత రిజిస్టర్ న్యూస్ పేపర్ వచ్చేసి ఇన్సూర్డ్ లేదు, వాల్యూ పేయబుల్గా పంపించవచ్చు. తర్వాత బ్లైండ్ లిటరేచర్ ప్యాకెట్స్ వచ్చేసి ఇన్సూర్డ్ లేదు, వాల్యూ పేయబుల్గా పంపించవచ్చు. తర్వాత శాంపుల్ అండ్ ప్యాటర్న్ ప్యాకెట్స్లో కూడా ఇన్సూర్డ్ లేదు, వాల్యూ పేయబుల్ లేదు దాంట్లో. ఓకేనా, తర్వాత వచ్చేసి పార్సల్స్లో వచ్చేసి ఇన్సూర్డ్ ఉంది, వాల్యూ పేయబుల్ ఉంది. ఇన్సూర్డ్ చేయొచ్చు, వాల్యూ పేయబుల్ చేయొచ్చు. ఒకవేళ వాల్యూ పేయబుల్ అంటే మ్యాక్సిమం వచ్చేసి 5,000 రూపీస్ వరకు బుక్ చేయొచ్చు. అంటే మనం ఒక ఆర్టికల్ పంపిస్తున్నా అక్కడ నుంచి వాళ్ళు మనకి మ్యాక్సిమం 5,000 రూపీస్ వరకు మనకి ఎందుకు పంపించవచ్చు. ఓకేనా, ఆ వాల్యూ పేయబుల్ మ్యాక్సిమం బుక్ చేయగలిగినటువంటి అమౌంట్ ఏంటంటే 5,000 రూపీస్ మ్యాక్సిమం. తర్వాత ఒకవేళ ఈ వాల్యూ పేయబుల్ అనేది 1,500 రూపీస్ అంటే 1,500, 1,500 రూపీస్ కంటే ఎక్కువ ఉంటే కనుక ఖచ్చితంగా ఇన్సూర్డ్ చేయాలి ఆ ఆర్టికల్ అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ వాల్యూ పేయబుల్ ఛార్జెస్ ఏ విధంగా ఉంటాయంటే కనుక చూడండి, ఫస్ట్ 20 రూపీస్ వరకు 2 రూపీస్ అనమాట. 20 రూపీస్. సో ఒక వాల్యూ పేలో ఆర్టికల్ బుక్ చేస్తున్నాం, దీనికి వాల్యూ పేలో 20 రూపీస్, దానికి వచ్చేసి ఛార్జెస్ అంటే 2 రూపీస్. ఒకవేళ 20 నుంచి 50 వరకు ఉన్నట్టయితే 3 రూపీస్, అది 21 కావచ్చు, 21 అనుకోండి, 21 నుంచి 50 అంటే 20 అబోవ్ అండ్ 50 బిలో ఉన్నట్టయితే కనుక 3 రూపీస్ 50 వరకు. ఒకవేళ 50 అబోవ్ ఉంటే కనుక 50 అబోవ్ ఉంటే కనుక
50 అబౌవ్ ఉంటే కన్నా 5 రూపీస్ అంతే, జస్ట్ ఓన్లీ 5 రూపీస్. ఎవరి 50 రూపీస్ అట్టే ఉండదు, ఇంకా 50 పైన అది 100 రూపీస్ కావచ్చు, 200 రూపీస్ కావచ్చు, 500 కావచ్చు, ఎంత వాల్యూ పేపర్ ఉన్నా 5 రూపీసే కలెక్ట్ చేస్తారు. ఇది కూడా అంతే, ఒకవేళ 40 రూపీస్ అనుకోండి ఓన్లీ 3 రూపీస్ కలెక్ట్ చేయాలి అంతే. ఇది ఎవరి 20 ఎవరి 50 అట్లే ఉండదు, ఓకేనా. 21 నుంచి 50 మధ్య ఉంటే 3 రూపీస్ అంతే వాల్యూ పేబుల్ చార్జెస్. ఒకవేళ 50 కంటే ఎక్కువ ఉంటే కన్నా 51 నుంచి ఎంత ఉన్నా కూడా 5 రూపీస్ కలెక్ట్ చేస్తారు అనేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. తర్వాత వచ్చేసి ఇన్సూర్డ్ ఆర్టికల్స్. ఇన్సూర్డ్ అనే ఛార్జెస్ ఏ విధంగా ఉంటాయి ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇన్సూర్డ్ అనేది బీఓస్లో ఒక ఇన్సూర్డ్ ఆర్టికల్ బుక్ అయినట్టే కదా, మ్యాక్సిమం ఒక బీఓకి ఎంత ఇన్సూరెన్స్ వరకు బుక్ చేసుకుంటే 600 రూపీస్ వరకు. ఒక బీఓలో బుక్ చేసేటువంటి మ్యాక్సిమం ఇన్సూరెన్స్ ఎంత అంటే 600 రూపీస్ వరకు ఒక బీఓలో ఇన్సూరెన్స్ బుక్ చేయొచ్చు. తర్వాత హెచ్ఓలో కానీ ₹1,00,000 వరకు ఇన్సూరెన్స్ బుక్ చేయొచ్చు. తర్వాత ఒక కరెన్సీ నోట్స్ కానీ ఇట్లాంటివి 20,000 రూపీస్ వరకు ఇన్సూరెన్స్ చేసి మనం పార్సల్లో పంపించవచ్చు. తర్వాత ఇంకొకటి ఏమంటే ఈ ఇన్సూర్డ్ చేసినటువంటి ఆర్టికల్స్ అక్నాలెడ్జ్మెంట్ అనేది ఉంటుంది కదా. జనరల్గా మనం అక్నాలెడ్జ్మెంట్ పట్టుకుంటే మనం అక్నాలెడ్జ్మెంట్ రిజిస్టర్ పోస్ట్లో అయితే పంపిస్తే కదా, అక్నాలెడ్జ్మెంట్ పంపిస్తే మళ్ళీ మనకు రిటర్న్ వస్తుంది కదా, అక్కడ అడ్రస్ తీసుకున్న కదా సంతకం చేసుకుని మనకు రిటర్న్ వస్తుంది. ఆ అక్నాలెడ్జ్మెంట్ మనం పెట్టినట్టయితే పోస్ట్కి వచ్చేసి 3 రూపీస్ ఎక్స్ట్రా, రిజిస్టర్ పోస్ట్కి అయితే 3 రూపీస్ ఎక్స్ట్రా. ఒకవేళ స్పీడ్ పోస్ట్కి అయితే ప్రూఫ్ ఆఫ్ డెలివరీ అంటారు, అదే అక్నాలెడ్జ్మెంట్. స్పీడ్ పోస్ట్కి అయితే కన్నా 10 రూపీస్ కలెక్ట్ చేయాలి ఛార్జెస్ అనేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. తర్వాత వచ్చేసి ఒకవేళ ఇన్సూర్డ్లో కానీ మనం అక్నాలెడ్జ్మెంట్ పెట్టినట్టయితే అక్నాలెడ్జ్మెంట్ వచ్చి ఎటువంటి 3 రూపీస్ మనం ఛార్జ్ కలెక్ట్ చేస్తాం కదా, మామూలుగా ఆ అక్నాలెడ్జ్మెంట్ అనేది ఫ్రీ ఛార్జెస్ అనేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఈ ఇన్సూరెన్స్ ఛార్జెస్ ఏ విధంగా ఉంటాయి చెప్తాను. ఫస్ట్ 200 రూపీస్ వరకు 10 రూపీస్ అండి. ఫస్ట్ 200 రూపీస్ వరకు 10 రూపీస్. తర్వాత ఎవరీ 100 రూపీస్కి కూడా 6 రూపీస్ కలెక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 400 రూపీస్కి ఇన్సూరెన్స్ ఎంత అంటాం, 400 రూపీస్ అంటే 200 + 100 + 100 3 పార్ట్స్ టోటల్. 200 + 100 100 అంటే 400 గ్రామ్స్ కదా. ఫస్ట్ 200కి వచ్చేసి 10 రూపీస్. తర్వాత 6 + 6 12 ఇది ఒక 10 22 రూపీస్ ఇన్సూరెన్స్ ఛార్జెస్ అనేది అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. తర్వాత ఒక సర్టిఫికేట్ ఆఫ్ పోస్టింగ్ అనేది ఒకటి ఉండేది ఒకప్పుడు. సర్టిఫికేట్ ఆఫ్ పోస్టింగ్ అంటే ఏంటంటే మనం రిజిస్టర్ పోస్ట్ స్పీడ్ పోస్ట్ బుక్ చేస్తేనే మామూలుగా స్లిప్ ఇస్తాం, ఒక రిసిప్ట్ అనేది రసీదు అనేది ఇస్తాం. బట్ సర్టిఫికేట్ ఆఫ్ పోస్టింగ్ ఏంటంటే ఒక ఆర్డినరీ పోస్టులు పంపించినప్పుడు కూడా కస్టమర్లు మన పోస్ట్ మాస్టర్ దగ్గరికి వచ్చి ఏం చేస్తారు, సార్ మేము ఇట్లా ఆర్డినరీ పోస్ట్ చేసామంటే వాళ్ళు ఒక పేపర్ మీద ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ రాసుకొని ఏ డేట్లో పంపించారు అని చెప్పి ఒక పేపర్ మీద 3 రూపీస్ స్టాంప్స్ ఇస్తారండి. దాని మీద 3 రూపీస్ వాల్యూ గల స్టాంప్స్ అతికించి దానిపైన పోస్ట్ మాస్టర్ గారు రిసీవ్డ్ అని చెప్పి, అంటే ఈ ఆర్డినరీ పోస్ట్ను వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది, పంపించడం జరిగింది అని చెప్పేసి పోస్ట్ చేయడం జరిగిందని చెప్పి పోస్ట్ మాస్టర్ కూడా సర్టిఫై చేసి సీల్ వేసి సంతకం చేసి సీల్ వేసి డేట్ స్టాంప్ కొట్టి ఇచ్చేటోళ్ళు అనమాట. అని సర్టిఫికేట్ ఆఫ్ పోస్టింగ్ అంటారు. అదే ఆర్డినరీ పోస్టులకు మాత్రమే. ఈ సర్టిఫికేట్ ఆఫ్ పోస్టింగ్ అనేది 31/1/2011 నుంచి డిస్కంటిన్యూ చేసినారు, అంటే ఇప్పుడు లేదు అది, ఓకేనా, అమల్లో లేదు. సర్టిఫికేట్ ఆఫ్ పోస్టింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. తర్వాత వచ్చేసి డెఫిషియన్సీ అనేది ఉంటుంది. డెఫిషియన్సీ అంటే జనరల్గా మనం పంపించేటటువంటి ఈ లెటర్స్ ఉంటాయి కదా, మనం తక్కువ పోస్ట్ అతికిచ్చినా కానీ లేదా అసలు పోస్టేజే వేయము అట్లా పంపించినా కానీ దానికి ఎంత అమౌంట్ ఛార్జెస్ కలెక్ట్ చేస్తారు. ఇక్కడ పంపిస్తే అక్కడ పోయిన తర్వాత 2 అడ్రస్ ఏదైతే డెలివరీ అవుతుందో అక్కడ ఆఫీస్లో డెఫిషియన్సీ అనేది కలెక్ట్ చేస్తారు. అంటే దాన్ని ఏమంటారు, డెఫిషియన్సీ అంటే ఎంత పోస్టేజ్ తక్కువ ఉందో లేదా పోస్టేజ్ అతికించదో దానికి ఎంత కలెక్ట్ చేస్తారంటే తెలుసుకుందాం. ఇప్పుడు వచ్చేసి చూడండి, లెటర్స్కి వచ్చేసి డబుల్ డెఫిషియన్సీ. సో ప్రతి ఒక్కటి డబుల్ డెఫిషియన్సీ అంటే ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ లెటర్ వచ్చేసి ₹5 20 గ్రాముల లెటర్ ₹5, నేను 3 రూపీస్ వేసి పంపించాను. 3 రూపీస్ వేసి పంపించాను. సో 2 రూపీస్ అంటించలేదు. సో 3 రూపీసే వేసి పంపిస్తే కన్నా 2 రూపీస్ 5 రూపీస్ అంటించాలి. జనరల్గా 2 రూపీస్ తక్కువ అంటించా అంటే ఇప్పుడు మామూలుగా ఎంత అంటించాలి, 5 రూపీస్. 2 రూపీస్ తక్కువ అంటించా కాబట్టి అక్కడ ఎంత ఫైన్ కలెక్ట్ చేస్తుంది, 2 + 2. దాన్నే డబుల్ డెఫిషియన్సీ అంటారు. డబుల్ డెఫిషియన్సీ అంటే ఎంత లోటు ఉందో ఆ లోటుని డబుల్ అంటే 2 టైమ్స్ చేస్తారు. ఒకవేళ 10 రూపీస్ అంటించాలి, నేను 5 రూపీస్ పంపించా, 5 రూపీస్ అంటించలేదు. సో 5 + 5 10 రూపీస్ డబుల్ డెఫిషియన్సీ కలెక్ట్ చేస్తారు, ఓకేనా. దాన్నే డెఫిషియన్సీ అంటారు గుర్తుకుంటుంది. ఈ లెటర్స్ అన్నిటికీ కూడా అన్ని డబుల్ డెఫిషియన్సీ కలెక్ట్ చేయాలి. అంటే ఎంతైతే తక్కువ ఉంటుందో అసలు పోస్టేజ్ అంటించాలి, ₹10 అంటించాలి, అసలు పోస్టేజ్ అంటించితే 10 + 10 ₹20 డబుల్ కలెక్ట్ చేస్తారు. ఎక్సెప్ట్ రిజిస్టర్ న్యూస్ పేపర్కి మాత్రం
ఓన్లీ ఎంత డిఫరెన్స్ ఉందో అంటే 2 రూపాయలు అందించాలి, 2 రూపాయలు అయితే 2 రూపాయలే కలెక్ట్ చేయాలి. అంటే ఒక రిజిస్టర్ న్యూస్ పేపర్ తప్ప ప్రతి ఒక్కటి కూడా డబుల్ డెఫిషియన్సీ కలెక్ట్ చేయాలి అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఒకవేళ బ్లైండ్ లిటరేచర్ ప్యాకెట్స్కి ఏముంటుంది, సో దానికి పోస్టేజ్ ఛార్జ్ ఉచితం కదా, సో దానికి ఆ క్వశ్చన్ అనేది అరైజ్ కాదు. ఓకేనా. ఇదనమాట డబుల్ డెఫిషియన్సీ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎక్సెప్ట్ రిజిస్టర్ న్యూస్ పేపర్కి ఎంత డిఫరెన్స్ ఉందో సింగిల్ డెఫిషియన్సీ అంటారు అనమాట, అది మాత్రమే కలెక్ట్ చేయాలి. తర్వాత ఒకవేళ ఆ కండిషన్స్ బ్రీచ్ అయితే కనుక, అంటే కండిషన్స్ మితి మీరితే అతిక్రమించడంతో పాటించనిచ్చో అంటారు కదా, అట్లా అనమాట. అటువంటి సందర్భాల్లో మనం ఆ లెటర్స్ని ఏ విధంగా ట్రీట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ వచ్చేసి ఓవర్ సైజ్ కానీ ఓవర్ వెయిట్ కానీ ఉంటాయి. ఓవర్ సైజ్ ఓవర్ వెయిట్ అంటే మనకు సంబంధించిన ఈ మినిమము మ్యాక్సిమము దాని ఇవన్నీ ఉన్నాయి కదా, సో దాన్ని దాటిపోయినట్లయితే వెయిట్ ఎంత, సో వెయిట్ లెటర్స్ అనేది మ్యాక్సిమం 2 kgs కదా, 2.5 kgs వేసి ఉంటాడు. సో అటువంటిప్పుడు దాన్ని మనం ఏ విధంగా ట్రీట్ చేయాల్సి ఉంటుంది ఈ ఆర్టికల్స్ అనేది ఒకసారి తెలుసుకుందాం. సో లెటర్స్లో వచ్చేసి ఓవర్ సైజు ఓవర్ వెయిట్ ఉంటే కనుక రిటర్న్ టు సెంటర్ పంపించాలి, లేదంటే రిటర్న్ టు లెటర్ ఆఫీస్ అనేది పంపించాలి అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత ఒకవేళ ఐఎల్సీలు అయితే కనుక దాన్ని వాళ్ళు ఒకవేళ ఓవర్ సైజులోనో ఓవర్ వెయిట్లోనో బ్రీచ్ కండిషన్స్ బ్రీచ్ అయితే అతిక్రమించిస్తే పాటించకపోతే కనుక ఏం చేయాలి, మనం దాన్ని ఒక లెటర్ లాగా ట్రీట్ చేయాలి. దాన్ని రిటర్న్ టు సెంటర్ లేదు, రిటర్న్ టు లెటర్ ఆఫీస్ లేదు, దాన్ని లెటర్ లాగా ట్రీట్ చేసి, సో లెటర్ లాగా ట్రీట్ చేసి మనం రిటర్న్ టు సెంటర్ రిటర్న్ టు లెటర్ ఆఫీస్ పంపించాలి కదా సార్ అనకూడదు, అట్లా కాదు. సో దాన్ని లెటర్ లాగా అనుకొని ఎంత డెఫిషియన్సీ డబుల్ డెఫిషియన్సీ కలెక్ట్ చేయాలి. లెటర్ లాగా అనుకొని దానికి ఎంత ఖర్చు అవుతుందో మామూలుగా దానికంటే డబుల్ కలెక్ట్ చేయాలనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత పోస్ట్ కార్డ్స్ కూడా సేమ్ అంతే, దాన్ని కూడా ఒక లెటర్ లాగా ట్రీట్ చేసి లెటర్కి పోస్టేజ్ ఛార్జ్ ఎంత 5 రూపాయలు అవుతుంది అనుకోండి, 20 గ్రాముల లోపల 5 రూపాయలు అంటే 5 + 5 10 రూపీస్ డబుల్ డెఫిషియన్సీ కలెక్ట్ చేయాలి. ఓకేనా. తర్వాత ఒకవేళ బ్లైండ్ లిటరేచర్ ప్యాకెట్స్ కండిషన్స్ బ్రీచ్ అయితే దాన్ని ఏం చేయాలి, మనం ఒక బుక్ ప్యాకెట్ గానో ఒక లెటర్ గానో ఒక పార్సిల్ లాగానో ట్రీట్ చేసి దానిలో ఏదైతే మినిమం ఛార్జెస్ ఉంటుందో దానికి డబుల్ డెఫిషియన్సీ కలెక్ట్ చేయాలి, ఏదైతే మినిమం ఉంటుందో అది కలెక్ట్ చేయాలి. తర్వాత బుక్ ప్యాకెట్స్ కూడా బ్రీచ్ అయితే కండిషన్స్ బ్రీచ్ అయితే ఏ విధంగా కలెక్ట్ చేయాలంటే కనుక ఓవర్ సైజు ఓవర్ వెయిట్ ఉంటే కనుక దాన్ని జనరల్గా రిటర్న్ టు సెండర్ చేయాలి. రిటర్న్ టు సెండర్ చేయని పక్షంలో ఒకవేళ ఓవర్ సైజు ఓవర్ వెయిట్ కాకుండా వేరేటటువంటి ఓవర్ సైజు ఓవర్ వెయిట్ కాకుండా అంటే వేరే కండిషన్స్ అంటే బుక్ ప్యాకెట్స్గా దాన్ని చేయకపోతే, బుక్ ప్యాకెట్స్ అంటే ఓపెన్గా ఉండాలి కదా, తర్వాత ఒక పబ్లిషర్ నేమో ఒక పబ్లికేషన్ ఏమో అటువేమో ఉండకూడదు. సో అటువంటి కండిషన్స్ తోటి దాన్ని బ్రేక్ చేసినట్టయితే కనుక ఓవర్ సైజ్ ఓవర్ వెయిట్ కాకుండా ఇంకా రిమైనింగ్ కండిషన్స్ ఉన్నాయి కదా, అటువంటి సందర్భాల్లో మనం ఏం చేయాలంటే కనుక దాన్ని ఒక లెటర్ లాగా కానీ ఒక పార్సిల్ లాగా కానీ ట్రీట్ చేయాలి. ఒక లెటర్ లాగా కానీ ఒక పార్సిల్ లాగా కానీ ట్రీట్ చేసి ఏం చేయాలి, దానికి డబుల్ డెఫిషియన్సీ కలెక్ట్ చేయాలనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత బిజినెస్ పర్సన్ బుక్ ప్యాకెట్స్ కంటైనింగ్ ప్రింటెడ్ బుక్స్, దీన్ని కూడా ఒక లెటర్ లాగా కానీ ఒక బుక్ ప్యాకెట్ కానీ ఒక పార్సిల్ లాగా కానీ ట్రీట్ చేసి ఏదైతే లెస్ అమౌంట్ ఉంటుందో దానికి డబుల్ డెఫిషియన్సీ కలెక్ట్ చేయాలి. తర్వాత బుక్ ప్యాకెట్స్ కంటైనింగ్ పీరియాడికల్స్ను కూడా కండిషన్స్ బ్రీచ్ అయితే కనుక ఒక లెటర్ లాగా కానీ ఒక బుక్ ప్యాకెట్ లాగా కానీ ఒక పార్సిల్ లాగా కానీ ట్రీట్ చేసి ఏది లెస్ అయితే ఆ అమౌంట్కు డబుల్ డెఫిషియన్సీ కలెక్ట్ చేయాలి. తర్వాత ఒక రిజిస్టర్ న్యూస్ పేపర్ కండిషన్స్ బ్రీచ్ అయినట్టయితే దాన్ని ఒక బుక్ ప్యాకెట్ కానీ ఒక పీరియాడికల్స్ కానీ ట్రీట్ చేసి ఓన్లీ ద డిఫరెన్స్ అమౌంట్ డెఫిషియన్సీగా మనం కలెక్ట్ చేయాల్సి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత దీన్ని వచ్చేసి శాంపుల్ అండ్ ప్యాటర్న్ ప్యాకెట్స్ కూడా సేమ్ కండిషన్స్. ఓకేనా. తర్వాత ఒకవేళ పార్సిల్స్కి వచ్చేసి దీన్ని కూడా అంతే సేమ్ ఒక డబుల్ డెఫిషియన్సీ అనేది కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. పార్సిల్స్ అనేది ఆ ఇష్యూ రాదు, ఎందుకంటే జనరల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, పార్సిల్స్ అనేది ఏదైనా కానీ ఖచ్చితంగా దాని రూల్ ఏది, పార్సిల్స్కి ఏదంటే జనరల్గా ఖచ్చితంగా దాన్ని ముందే పోస్టేజ్ స్టాంప్స్ అనేది పంపించాలి అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత వచ్చేసి ఓకేనా అన్నీ అయిపోయినట్టా. సో తర్వాత పార్సిల్కి పంపించేటప్పుడు ఖచ్చితంగా సూపర్ స్క్రిప్షన్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఒకవేళ పార్సిల్ అని ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. ఒకవేళ లెటర్ బాక్స్ ఉన్నటువంటి పార్సిల్కి వచ్చేసి దానిపైన రిజిస్టర్డ్ పార్సిల్ ఉంటే కూడా ఆర్డినరీ పోస్ట్గా లెటర్ బాక్స్లో వేసినా కానీ దానికి వచ్చేసి మనం ఏం చేయాలి, దాన్ని ఒక రిజిస్టర్గా బుక్ చేసి పంపించాల్సి ఉంటుంది. ఓకేనా. తర్వాత దానికి వచ్చేసి డబుల్ డెఫిషియన్సీ కలెక్ట్ చేయాలి, పోస్టేజ్ ప్లస్ రిజిస్ట్రేషన్కి. ఓకేనా. ఒకవేళ ఫ్రెండ్స్ ఇన్ కేస్ ఒకవేళ పార్సిల్స్ కండిషన్స్ బ్రీచ్ అయినట్టు కదా, అంటే ఒకవేళ అది ప్రొహిబిటెడ్ ఆర్టికల్స్ దాంట్లో ప్యాక్ చేసినట్టయితే కదా దాన్ని ఫర్దర్గా మనం ట్రాన్స్మిట్ చేయకూడదు అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఒకవేళ లెటర్ బాక్స్లో దొరికినట్టయితే దాన్ని
రిజిస్టర్డ్ పార్సల్లో బుక్ చేసి పంపించాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి ఒకవేళ డెఫిషియన్సీ, ఒకవేళ ఇన్ కేస్ ఆర్డినరీ పార్సల్లో ఒకవేళ డెఫిషియన్సీ అనేది ఉన్నట్టయితే కనుక దానికి డబుల్ డెఫిషియన్సీ, రిజిస్ట్రేషన్ ప్లస్ పోస్టేజ్ ఎంత అవుతుందో దానికి డబుల్ డెఫిషియన్సీ కలెక్ట్ చేయాల్సి అనేది ఉంటుంది. ఒకవేళ అన్రిజిస్టర్డ్ పార్సల్ అయితే కనుక అయినా కూడా దానికి ఓన్లీ పోస్టేజ్ ఛార్జ్ ఏంటో దానికి డబుల్ డెఫిషియన్సీ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది పార్సల్స్కి అయితే. ఓకేనా, ఇదండి టోటల్గా. థ్యాంక్ యూ.